రైట్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. కేసులో ఎన్వీఆర్ డేటా కీలకంగా మారింది. ఎన్వీఆర్ ను సిట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. సీసీ ఫుటేజ్ తొలగింపు, హార్డ్ డిస్క్ మార్పులపై సిట్ ఫోకస్ పెట్టింది. ఫోరెన్సిక్ నివేదిక కోసం సిట్ ఎదురు చూస్తోంది. లాకప్ డెత్ కేసులో కీలక ఆధారాలు పరిశీలించారు. ఎన్వీఆర్ డేటాతో కేసుకు కీలక మలుపు తిరిగింది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, లాకప్ డెత్ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే ఈ కేసులో కీలక ఆధారంగా భావిస్తున్న ఎన్వీఆర్ డేటాపై ప్రత్యేక ఏదైతే దర్యాప్తు బృందం ఫోకస్ పెట్టింది. కేసుకు సంబంధించిన ఎన్వీఆర్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి అయితే పంపించినట్టు సిట్ అధికారులు తెలుస్తుంది. దీనికి సంబంధించి అందులోనే డేటా నిపుణులతో పరిశీలింపజేసేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ తొలగించబడిందా, హార్డ్ డిస్క్ లో ఏమైనా మార్పులు జరిగాయా, లేక ఎవరైనా ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం చేశారా అనే కోణాలను అయితే సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన తర్వాతే కేసులోని పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఎన్వీఆర్ డేటా విశ్లేషణలో దర్యాప్తుకు మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉండటంతో ప్రస్తుతం సిట్ ఫోరెన్సిక్స్ నివేదిక కోసం ఎదురు చూస్తుంది. మొత్తంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా సాయికృష్ణ డెడ్ బాడీ ఎక్కడ ఏం చేశారనే అంశం అయితే బయటికి రాని పరిస్థితి నేపథ్యంలో సిఐ నాగరాజు, సస్పెండ్ అయిన సిఐ నాగరాజు నోరు మెదకపోవడం ఈ అంశంపై, అదే విధంగా అతనికి సహకరించిన తోటి ఏదైతే హెడ్ కానిస్టేబుల్, దానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ లో మరికొందరు ఎవరు కూడా నోరు మెదపని నేపథ్యం ఉంది. దీంతో ఏదైతే సిట్టు దర్యాప్తు బృందం ఇంకా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సాయికృష్ణ డెడ్ బాడీ అసలు బయటికి రాని పరిస్థితి. సాయికృష్ణ తల్లి ఇప్పటికే పలుసార్లు విమర్శలు చేస్తున్న నేపథ్యం ఉంది. సిట్టుపై ఏదైతే ప్రతిపక్షాలు తల్లి కూడా సిట్టు కొనసాగించలేదు, దర్యాప్తు తేల్చలేదని చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి సిట్ అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన వారే అవటం, ఇక్కడ దీంతో వారిపై విమర్శలు సిబిఐ కూడా ఈ కేసును అప్పచెప్పాలని కూడా చెప్తుంది. దీంతోనే ఈ యొక్క కేసుకి ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా ఫుటేజ్ మాయాన్ని ముందుగా దాన్ని ఎన్వీఆర్ ద్వారా బయటికి తీస్తే గనక మరిన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక దీని మీద సిట్ అయితే దృష్టి పెట్టినట్టుగా మనకు కూడా తెలుస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.